ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు రుచికరమైన క్యాబేజీ చట్నీ చేసి చూపిస్తాను ఈజీగా. క్యాబేజ్, టొమాటో, పచ్చిమిర్చితో చాలా ఈజీగా చేసి చూపిస్తాను చూడండి. ఈ మూడింటిని కొంచెం చింతపండు వేసుకొని ఇలా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇలా మగ్గించుకున్నాను. మీరు కూడా ఇలానే చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది, రైస్లోకైనా దేనికైనా. ఓకేనా? ఇలా చేయండి. తర్వాత నేను దీంట్లో కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవరు చట్నీలోకి చాలా బాగుంటుంది అనమాట. అలానే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. కరివేపాకు చట్నీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలానే దంచి పెట్టుకుని ఒక 5 ఎల్లిపాయ రెమ్మలు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఎల్లిపాయ రెమ్మలు వేసుకుంటే చాలా చాలా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మారిపోతుంది. అలానే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ధనియాల ప్లేస్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ధనియాలు అనేది ఇష్టపడి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఆ ఫ్లేవర్ వెరైటీగా ఉంటుంది. అలానే రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీకు తగినంత వేసేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకుండా. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మమ్మల్ని మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. చూసారు కదా, ఎంతో రుచికరమైన క్యాబేజీ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్